ప్రజా సంక్షేమాన్ని సమాధి చేసేలా ఉన్న కాంగ్రెస్ సర్కార్ కుట్రలపై బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ ఆగ్రహం వ్యక్తం చేశారు. కాంగ్రెస్ చర్యల వల్ల నష్టపోతున్న దళితులు, వెనుకబడిన వర్గాలు, మైనార్టీలకు అండగా నిలుస్తామని చెప్పారు. నిజామాబాద్ పార్లమెంట్ సన్నాహక సమావేశంలో పాల్గొన్న కేటీఆర్ లోక్సభ ఎన్నికల్లో అనుసరించాల్సిన వ్యూహంపై క్యాడర్కు దిశానిర్దేశం చేశారు. కలిసికట్టుగా పనిచేసి పార్లమెంట్ ఎన్నికల్లో సత్తా చాటుదామని పిలుపునిచ్చారు. తెలంగాణ భవన్లో సోమవారం బీఆర్ఎస్ పార్టీ నిజామాబాద్ పార్లమెంటరీ నియోజకవర్గ సన్నాహక సమావేశం జరిగింది. బీఆర్ఎస్ పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్ ఎమ్మెల్యే కేటీఆర్, పార్టీ సెక్రటరీ జనరల్ కె కేశవరావు, రాజ్యసభ సభ్యుడు కేఆర్ సురేష్ రెడ్డి, మాజీ స్పీకర్లు పోచారం శ్రీనివాస్ రెడ్డి, సిరికొండ మధుసూదనాచారి, ఎమ్మెల్యేలు హరీష్ రావు, కల్వకుంట్ల సంజయ్, డాక్టర్ సంజయ్, వేముల ప్రశాంత్ రెడ్డి, ఎమ్మెల్సీలు కల్వకుంట్ల కవిత, ఎల్ రమణ ఈ కార్యక్రమానికి హాజరయ్యారు. మాజీ ఎంపీ, ఎమ్మెల్యేలు సహా నిజామాబాద్ లోక్సభ పరిధిలోని 7 అసెంబ్లీ సెగ్మెంట్లకు చెందిన ప్రజా ప్రతినిధులు, పార్టీ ప్రతినిధులు పాల్గొన్నారు. బీఆర్ఎస్ పార్టీకి గెలుపోటములు కొత్త కాదన్నారు కేటీఆర్. నిజామాబాద్ పార్లమెంటు పరిధిలో ఇటీవలి ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీ కన్నా బీఆర్ఎస్ కే ఎక్కువ ఓట్లు వచ్చాయని ఆయన అసెంబ్లీ నియోజకవర్గాల వారీగా వచ్చిన ఓట్లను వివరించారు. రానున్న పార్లమెంట్ ఎన్నికల్లో త్రిముఖ పోటీ ఉంటుందని చెప్పారు. ఇది బీఆర్ఎస్ కే ప్రయోజనమన్నారు. అసెంబ్లీ ఫలితాలతో సంబంధం లేకుండా తెలంగాణ ప్రజల ప్రయోజనాల కోసం రానున్న ఎన్నికల్లో గట్టిగా కొట్లాడితే విజయం బీఆర్ఎస్ దేనని చెప్పారు. కేసీఆర్ పట్ల ప్రజల్లో ఉన్న ఆదరణ, బలమైన పార్టీ సైన్యం, బీఆర్ఎస్ ప్రభుత్వం అమలు చేసిన పథకాలను ప్రస్తుతం కాంగ్రెస్ ప్రభుత్వం వంచే విధానాలతో ప్రజలు పోల్చుకుంటున్నారని అన్నారు. ఎన్నికల్లో పార్టీ పనితీరు పరంగా కూడా కొన్ని మార్పులు, చేర్పులు అవసరమన్నారు. కార్యకర్తల ఆకాంక్షలకు అనుగుణంగా పార్టీ నడుచుకుంటుందని చెప్పారు. తెలంగాణ ప్రయోజనాల పరిరక్షణ కోసం ఢిల్లీలో గులాబీ జెండా ప్రాతినిధ్యం ఉండాల్సిందేనని, ఇందుకోసం ప్రతి గులాబీ సైనికుడు కష్టపడి పనిచేయాలని పిలుపునిచ్చారు. పార్టీ కార్యకర్తలు అసెంబ్లీ ఎన్నికల ఓటమిని మరచిపోయి పార్లమెంట్ ఎన్నికలపై దృష్టి పెట్టాలని సూచించారు. నిజామాబాద్ తో పాటు అన్ని స్థానాలను బీఆర్ఎస్ గెలుచుకుంటుందని కేటీఆర్ ధీమా వ్యక్తం చేశారు. పేద ప్రజల కోసం కేసీఆర్ ప్రభుత్వం ప్రారంభించిన సంక్షేమ కార్యక్రమాలను ప్రభుత్వం రద్దు చేస్తే కాంగ్రెస్ సర్కారును ఎండగడతామని బీఆర్ఎస్ పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్ ఎమ్మెల్యే కేటీఆర్ హెచ్చరించారు. 50 ఏళ్ల పాటు అధికారం వెలగబెట్టిన కాంగ్రెస్ పార్టీ గతంలో ఎన్నడూ పేద ప్రజల కోసం విప్లవాత్మకమైన వినూత్న కార్యక్రమాలను అమలు చేసే ఆలోచన చేయలేదని విమర్శించారు. కేసీఆర్ ప్రభుత్వం ప్రారంభించిన దళిత బంధు, గృహలక్ష్మి, బీసీ బంధు, గొర్రెల పంపిణీ వంటి కార్యక్రమాల అమలును నిలిపివేసేందుకు రేవంత్ సర్కార్ ప్రయత్నిస్తోందని, సంక్షేమాన్ని సమాధి చేసేలా కుట్ర చేస్తోందని ఆగ్రహం వ్యక్తం చేశారు. దశాబ్దాల కాంగ్రెస్ పాలనలో దళిత కుటుంబాలు ఆర్థిక స్వావలంబనకు, అభివృద్ధికి నోచుకోలేదని, వారి అభివృద్ధి కోసం దేశంలో ఎక్కడా లేని విధంగా దళిత బంధు కార్యక్రమాన్ని ప్రారంభించామని కేటీఆర్ చెప్పారు. దళితులను కేవలం ఓటు బ్యాంకుగా చూసిన కాంగ్రెస్ ఎన్నికల సందర్భంగా దళిత బంధును 10 లక్షల నుంచి 12 లక్షలకు పెంచుతామని హామీ ఇచ్చిందని గుర్తు చేశారు. అధికారంలోకి రాగానే ఆ హామీని మర్చిపోయిందని మండిపడ్డారు. ఇప్పటికీ ఎంపిక చేసిన దళిత బంధు లబ్ధిదారులను అనేక ఇబ్బందులకు గురి చేస్తోందని మండిపడ్డారు. లబ్ధిదారులు ప్రారంభించిన బ్యాంక్ అకౌంట్లను ప్రభుత్వం ఫ్రీజ్ చేస్తోందని ధ్వజమెత్తారు. గొర్రెల పంపిణీ కోసం తమ వాటాలుగా డీడీలు కట్టిన వారిని కాంగ్రెస్ ప్రభుత్వం పట్టించుకోవటం లేదని బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ విమర్శించారు. నియోజకవర్గానికి 3000 మందికి గృహలక్ష్మి పథకాన్ని అమలు చేయడంలో భాగంగా కేసీఆర్ ప్రభుత్వం లబ్ధిదారులను గుర్తించి వారికి అవసరమైన ప్రొసీడింగ్స్ ను అందిస్తే ఇప్పుడు కాంగ్రెస్ ప్రభుత్వం దాన్ని రద్దు చేసిందని మండిపడ్డారు. పేదలు, దళితులు, బీసీల ప్రయోజనాలను దెబ్బకొట్టేలా కాంగ్రెస్ పార్టీ కుట్ర చేస్తే ప్రధాన ప్రతిపక్షంగా బీఆర్ఎస్ పేదలకు అండగా నిలుస్తోందని స్పష్టం చేశారు.
ఎన్నికల్లో ప్రయోజనం పొందాలనే దురాలోచనతో ఎలాగైనా అధికారంలోకి రావాలనే యావత్తు కాంగ్రెస్ పార్టీ అడ్డగోలుగా వాగ్దానాలు చేసిందని కేటీఆర్ విమర్శించారు. అధికారంలోకి వచ్చాక శ్వేతపత్రాలు, అప్పుల పేరుతో నాటకాలాడుతుందని మండిపడ్డారు. ఉప ముఖ్యమంత్రి భట్టి విక్రమార్క ఇప్పటికీ అసెంబ్లీ సాక్షిగా నిరుద్యోగ భృతికి కాంగ్రెస్ హామీ ఇవ్వలేదని అబద్ధాలు చెప్పిన విషయాన్ని గుర్తు చేశారు. ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీ ఇచ్చింది 6 గ్యారంటీలు కాదని వాటి కింద ఇచ్చింది 420 హామీలని కేటీఆర్ స్పష్టం చేశారు. వీటి నుంచి తప్పించుకోవాలని చూస్తే ఊరుకునేది లేదని హెచ్చరించారు. ప్రజలకు ఇచ్చిన ప్రతి హామీని నెరవేర్చేలా ప్రధాన ప్రతిపక్షంగా ప్రభుత్వంపై ఒత్తిడి తీసుకొస్తామని కేటీఆర్ చెప్పారు. కేసీఆర్ ప్రభుత్వ హయాంలో ప్రజలు ఏనాడైనా లైన్లో నిల్చున్నారా అని కేటీఆర్ ప్రశ్నించారు. ప్రజలు లైన్లలో నిల్చోకుండా ప్రజలకు అన్ని సంక్షేమ పథకాలను అమలు చేసిన చరిత్ర కేసీఆర్ సర్కారుకే దక్కిందని చెప్పారు. తాము సంక్షేమ పథకాలను ప్రజల ఇంటి ముందుకు వెళ్లి అందించామని, అందుకు తమకు గర్వంగా ఉందని అన్నారు. రాజకీయ ప్రయోజనాల కోసమే కాంగ్రెస్ ప్రజలను ఇబ్బంది పెట్టేలా లైన్లో నిలబెడుతోందని ఆగ్రహం వ్యక్తం చేశారు. కాంగ్రెస్ పార్టీ అస్తవ్యస్త పనితీరు, పరిపాలనను ఎప్పటికప్పుడు ఎండగట్టేలా పార్టీ శ్రేణులు క్షేత్రస్థాయిలో పనిచేస్తాయని కేటీఆర్ తెలిపారు.